హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందు బీట్రూట్ ఇదిగోండి తీసుకొని 3 తీసుకున్నాను నేను. ఇట్లా చక్కగా చెక్కేయాలండి పీలర్తో, కానీ నేను చాకుతో చేసేసాను. పీల్ చేసేస్తాను పీలర్తోని. తొక్క ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేస్తే ఇలా అయినాక దీన్ని శుభ్రంగా కడుక్కొని మంచిగా కడిగేసి పక్కన పెట్టుకోనండి. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే తురుముతారు కొంతమంది, నాకు తురిమిన దానికన్నా ఇలా చేస్తేనే కట్ చేసుకుంటే చిన్న పీసెస్ కింద బాగుంటుంది, టేస్ట్ అనిపిస్తుందండి. అందుకనే ఇలా తురిమాను నేను. తురిమినప్పుడు కానీ ఇలా కట్ చేసినప్పుడు చేతులు చూసారా ఇలా రెడ్గా అయిపోతాయండి. అయినా తప్పదు కదా, వంకాయ కట్ చేసినా లేకపోతే ఇలాంటి బీట్రూట్ కట్ చేసినా ఇలా రెడ్గా అయిపోతాయి. మా మదర్ బతుకున్నప్పుడైతే అండి నేను మా మదర్కి ఇచ్చేసేదానండి. ఇట్లా రెడ్గా అయిపోతే చేతులు బాగోవని ఆవిడకి ఇచ్చేసేదాన్ని. వంకాయ కట్ చేయాలన్నా ఇలా బీట్రూట్ కట్ చేయాలన్నా మా మదరే కట్ చేసి ఇచ్చేవారు నాకు. మా మదర్ ఒక 5 years అయిందండి పోయి. అమ్మ బాగా గుర్తొస్తుంది ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఒక్కదాన్నేనండి నేను. ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల నేను సిక్ అయ్యాను బాగా. అప్పుడు అమ్మ బాగా గుర్తొచ్చింది. అమ్మ ఉంటే ఇలాగన్నా ఉండి పెడుతుంది కదా అనిపించిందండి. అమ్మ ఉంటే ఎంత బాగున్నావు అనిపిస్తుంది ఇప్పుడు. ఉండగా కూడా నేను బాగానే చూసుకున్నా అమ్మని. పక్కనే ఉండేవారు, నేను ఒక్కదాన్నే, అందుకని అమ్మ పక్కనే ఉండేవారు. అమ్మని నాన్నే కూడా బాగానే చూసుకునేదాన్ని. కానీ హార్ట్ స్ట్రోక్ అండి అమ్మకి, అందుకే పోయింది. చాలా బాధపడుతుంది అమ్మ గురించి నేను ఎప్పుడు. నాన్న ఉన్నారు, అందుకే నాన్న కూడా ఏ కష్టం రానివ్వకుండా. ఆయన జాబ్ చేస్తారు, కానీ ఎప్పుడు నేను ఆయనకి హెల్ప్గానే ఉంటానండి నాన్నకి. ఆయనన్నా నాకు తోడుగా ఉండాలి నాలోని నా బాధ. సరేలేండి, ఓకే, సారీ, నేను కొంచెం ఎమోషన్ అయ్యాను. అమ్మ గుర్తొచ్చింది, బీట్రూట్ కట్ చేస్తుంటే అమ్మ గుర్తొచ్చిందండి. ఓకే అండి, ఇవి కూడా కట్ చేసేసినాక నేను బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొత్తం బీట్రూట్ అంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇదిగోండి ఇట్లాంటి గిన్నె పెట్టుకుంటేనే బాగుంటుంది. పెట్టుకుని స్టవ్ వెలిగిందాము. వెలిగించి కాస్త ఆయిల్ పోద్దాం. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టేదిలేండి. ఆయిల్ వేసుకొని సిమ్లో పెడతాం. ఇదిగోండి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసేస్తున్నాను. పచ్చగా కొంచెం ఎల్లుల్లిపాయ దంచుకొని కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కొంచెం ఈ ఫ్రై అయినాక వేసేసాను, ఏగుతున్నాయండి. మూత పెడదాము. ఎండుమిర్చి వేయలేదు, ఎండుమిర్చి కూడా వేద్దామండి. వేసి బాగా వేగినాక ఈ బీట్రూట్ ముక్కల్ని వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం. మూత పెడదాం. బాగుంటుంది. తాలింపు చూసారా ఇట్లా వేగాలండి మంచిగా. పప్పులు అవి అలా వేగితేనే కరకర మారుతాయండి, తింటాను బాగుంటాయి, పంటికి మంచిగా తగులుతాయి. తర్వాత బీట్రూట్ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే. వేసేసుకొని కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. స్వీట్ ఉంటుంది కదండి ఇది బీట్రూట్, కొంచెం సాల్ట్ పడుతుంది. ఇవ్వండి తాలింపుని కిందకి పైకి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది కూడా అంతేనండి, చక్కగా దగ్గరగా మగ్గిపోద్ది. ఇంకా దగ్గరగా మగ్గాలి అనుకుంటే కనుక
చిట్కా చెప్తానండి. మెత్తగా ఇంకా దగ్గరికి మగ్గాలి అనుకుంటే కనుక ఇదిగోండి ఇట్లా మూత పెట్టండి. దానిలో కొంచెం వాటర్ పోద్దాం. పైన కాస్త వాటర్ పోయండి ఇలాగా. అది చక్కగా మెత్తగా మగ్గిపోతాయి తొందరగా. ఆ తర్వాత వాటర్ తీసేద్దాం ప్లేట్లోవి. అలాగా గుంతలాగా ఉన్న ప్లేట్ పెట్టి వాటర్ వేసుకుంటే అండి లోన ముక్కలు చక్కగా మెత్తగా మంచిగా ఉడుకుతాయి. తర్వాత తీసేసి మనం వాటర్ తీసేసి పెట్టుకుంటే అండి అప్పుడు మీకు ఫ్రై బాగా అవుతాయి. ముక్కలు విడివిడిగా మంచిగా ఉంటాయి కూడా. సర్లేండి, అది అలాగా చాలాసేపు పడుతుంది, కాసేపు పడుతుందిలేండి. బీట్రూట్ గట్టిగా ఉంటుంది కదా, మగ్గడానికి టైం పడుతుంది. ఇలాగ నేను ఇంకో పని చేస్తానండి. ఇదిగోండి సమ్మర్ కదండి, కొంచెం ఈ పనులు తప్పవు కదండి. ఇంకా కరివేపాకు అది వేసండి, పెరుగు కూడా వేసేసి కొంచెం అది బ్లెండర్తో బ్లెండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఆ పని చేస్తానండి. ఇలాగా ముక్కలు బీట్రూట్ ముక్కలు వేగేలాగా. ఇదిగోండి పెరుగు వేసేసాను. చక్కగా వాటర్ పోసేసి బ్లెండ్ చేసేసుకున్నా. కరివేపాకు కూడా వేసేసానండి. సన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేస్తాను. ఒకసారి బీట్రూట్ చూద్దామండి ఫ్రై అయిందా లేదా మంచిగా. మర్చిపోయినవి వాటర్ తీసేయాలండి. ఇదిగోండి ఇట్లా జాగ్రత్తగా వాటర్ తీసేసి సింక్లో పోసేసేయండి. కలిపి కొంచెం మెత్తగా అవుతాయండి లైట్. అలా చాలాసేపు దగ్గరగా అయిపోద్దండి, ఎంత అవ్వదు. ఇదిగోండి పప్పుచారు ఉంది, సాంబార్ పెట్టాను. ఆ సాంబార్లోకి అది పక్కన సరిపోద్దండి. ఇంకా అది ఇది ఈ రోజుకి మా కర్రీ. లంచ్లో కర్రీస్ అండి ఇవి. సాంబారు, ఏంటిది బీట్రూట్ ఫ్రై అండి. ఓకే అండి, ఇది కొంచెం మూత పెడదాం. మళ్ళీ చాలాసేపు అవ్వాలి. అది మెత్తగా అవ్వాలంటే కాసేపు పడుతుందిలేండి టైం. మూత పెడదాం. అన్నీ సమపాలల్లో వేసుకుంటే అండి బీట్రూట్ బాగుంటుందండి ఫ్రై, చాలా బాగుంటుంది. ఇలాగా మనం ఈ పని చేద్దామండి. ఏమంటే వాటర్ పోసుకొని చక్కగా అంతే బ్లెండ్ చేసేసుకోవడమేనండి. నేను వాటర్ నిండా పోసేస్తానండి, ఎందుకంటే చిక్కగా ఉండకూడదండి. బాగా పలుచగా ఉంటేనే బాగుంటుంది వాటర్ మంచిగా. ఎందుకంటే అండి మనకి కడుపులో కూడా చలవండి, కానీ చాలా ఎక్కువ తాగుతూ ఉండండి. డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి బాడీని. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎండలు బాగున్నాయి, గాలుపులు బాగున్నాయి, వడగాలుపులు అయ్యాయి. వాటర్ ఎప్పటికప్పుడు తాగుతుండండి. ఇది మజ్జిగ తాగాలని ఏం లేదు. మజ్జిగ మీకు అందుబాటులో లేకపోతే కనుక ఈ బటర్ మిల్క్ అది వాటర్ అనే తాగుతుండండి. ఇట్లా చాలా పలుచగా అయితేనే మనకి చలవగా ఉంటుందండి కడుపులో, చిక్కగా మాత్రం వద్దు. చాలీ మాత్రం చేసుకుంటాను. ఇదిగోండి చూడండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా చల్లగా అయినాక తాగితే బాగుంటుంది. ఓకే అండి, ఇదిగోండి స్టార్ట్ అయిపోయిందండి. వాటర్ పట్టుకుంటుంది మళ్ళీ నది. ఈ రెండు ఉంటే ఏంటో తెలియదు, కానీ ఇక లైట్గా మనకి వాటర్ ఎక్కుతున్నప్పుడు ఈ లైట్ ఆగిపోద్ది. వాటర్ అంతా ఫిల్ అయినాక మళ్ళీ లైట్ వెలుగుతుందండి. అట్లా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవేంటో రెండు నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడును. వేస్ట్ వాటర్ అయితే దీంట్లోంచి వచ్చేస్తుందండి. ఇట్లా ఇదిగోండి ఇట్లా వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది బయటికి. అది చూద్దామండి ఫ్రై ఎంతవరకు వచ్చింది. ముక్కలు ఫ్రై అయినాయో బాగా లేదో చూద్దాము. కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇంకొంచెం వేయొచ్చండి, ఎక్కువ ఉన్నాయి కదా.
చాలు సరిపోతుంది. కొంతమంది తురుముకుంటారు అన్నాం కదా, తురుముకొని కూడా వేసుకుంటారు. కానీ ఇలా ముక్కలుగా ఉంటేనే తింటామండి మేము, మంచిగా ఇష్టం. అందుకని ఇట్లాగే చేస్తాను నేను. ఇందాక కొంచెం ఎమోషన్ అయ్యాను కదా, నేను అసలు అనుకోలేదండి నేను అలా అవుతానని, నేనే అనుకోలే. ఏదో కట్ చేస్తున్నాను, వీడియో తీసుకుంటా ఉన్నాను, ఇలాగా అట్లా అమ్మ గుర్తొచ్చేసి కొంచెం ఎమోషన్ అయ్యాను. అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది. సరే అండి, మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఇంకా ఉంచుదామండి. ఉంచినాక అప్పుడు ఆపేసుకోవచ్చు స్టవ్. కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు పైన, అది లేదు కొత్తిమీర వేస్తానండి నేను కూడా. కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కదా. కొంచెం పప్పుచారు కూడా వేడి చేస్తున్నానండి, మంచిగా ఉంటుంది వేడిగా ఉంటే. వేడి చేస్తున్నాను. సరే అండి, కొత్తిమీర వేసి దించడం ఎప్పుడో చూపిస్తాను. అదిగోండి, కొత్తిమీర కూడా వేసేసాను పైన, చల్లేసాను. ఇంక దింపేసుకొచ్చండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మగ్గుతుంది అలా వేడి మీద. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూడా సాంబార్ కూడా మరిగిందండి మంచిగా, చాలు వేడెక్కింది. దింపేసుకుంటానండి. ఇది కూడా ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.